ఈ యొక్క సెషన్ అంతా 4 సువార్తల్లో అమరిక. 4 సువార్తలు ఏం చెప్పబడ్డాయి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అంశాలు ఏంటి మనం చూస్తాం. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య గ్యాప్ ఉందని మనం గతంలో చెప్పుకున్నాం, అందరూ తెలిసిన విషయమే. మలాకి గ్రంథం చివరిలో ఒక పేజ్ ఉంటుంది, ఖాళీ పేజ్, ఒక గ్యాప్ ఉంది. అందులో ఏం రాసుకోవాలి? మౌన కాలం అని రాసుకోవాలి. ఏం రాసుకోవాలండి? మౌన కాలం. దేవుడు మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు పని చేయకుండా మాత్రం లేడు. దేవుడు ఎలా ఉన్నాడండి? మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మలాకి గ్రంథం చదివితే దాదాపుగా 95% దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. 5% మాత్రమే ఆనాటి ఇశ్రాయేలు జాతి మాట్లాడుతుంది. దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా వాళ్ళు పొడిపొడిగా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మాట్లాడటం మానేశాడు. అంతే కదా, మనం కూడా మాట్లాడతాము. వాడు మాట్లాడకపోతే మనం ఏం చేస్తామండి? సైలెంట్ అయిపోతుంది. 4 అధ్యాయాల్లో దేవుడు విస్తృతంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడినా వారు నెగిటివ్గా సమాధానం చెప్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించాను, నువ్వు నన్ను మమ్మల్ని ప్రేమించావా? మీరు నా దగ్గర దొంగిలించారు, మేము దొంగిలించామా? మీరు నన్ను ఆయాస పెట్టారు, మేము ఆయాస పెట్టామా? దేవునికి ఏం చేస్తున్నా చెప్పండి? వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దేవుడు సైలెంట్ అయిపోయాడు. కాబట్టి మలాకి గ్రంథం శాపముతో ముగించబడింది. ఆఖరి వచనాలు చూడండి. నేను వచ్చి దేశమును ఏం చేస్తాను? శపిస్తాను. అంతే. ఎప్పుడైతే దేవుని నుంచి శాప వచ్చిందో పాత నిబంధన దేవుని యొక్క రెవల్యూషన్ ఆగిపోయింది. ఆది కాండం ఆశీర్వాదంతో స్టార్ట్ అవుతుంది. దేంతో? ఆశీర్వాదం. కానీ మలాకి గ్రంథం దేంతో ముగించబడుతుంది? శాపంతో. మొదటి అధ్యాయం చివరిలో ఉంటుంది, దేవుడు వారిని ఆశీర్వదించాను. చివరిలో నేను వచ్చి దేశాన్ని ఏం చేస్తాను? శపిస్తాను. సో 3600 సంవత్సరాలు గడిచింది. ఆదాము నుంచి మలాకి వరకు, మలాకి ప్రవక్త వరకు, లాస్ట్ ప్రాఫెట్ ఆయన, దాదాపుగా 3600 సంవత్సరాలు గడిచింది. ప్లస్ 400 సంవత్సరాలు వ్యవధి కాలం, మౌన కాలం ఉంది. మలాకికి మత్తయికి మధ్య మౌన కాలం ఉంది, 400 years. ఎలా చెప్పగలిగారంటే, ఆనాడు ఉన్న చక్రవర్తులు, ఆనాడు హిస్టరీ దాన్ని ఆధారంగా చెప్పగలిగారు. ఈ 400 సంవత్సరాల్లో 2 గొప్ప కార్యాలు జరిగినాయి. ఒకటి, గ్రీకులు పరిపాలనలోకి వచ్చారు. గ్రీకు సామ్రాజ్యం మనం సోషల్ బుక్ లో చదువుకున్నాం, గుర్తుందా? అలెగ్జాండర్ ఎప్పటివాడు? అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 323 నుంచి 333. క్రీస్తు పూర్వం 323, అదే 400 గ్యాప్ అని చెప్పుకుంటున్నాం కదా. 3600 నుంచి యేసుప్రభు జన్మించే వరకు 400 years. ఆయన మైనస్ అవుతాయి, వెనక్కి 0 నుంచి వెళ్ళిపోతాయి కదా. గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. క్రీస్తు శకం 60, క్రీస్తు పూర్వం 60లో రోమా సామ్రాజ్యం వచ్చింది. 2 గొప్ప సామ్రాజ్యాలు వచ్చినాయండి. ఏ కాలంలో? నేను అన్నా కదా, ఏ కాలంలో? మౌన కాలంలో. ఈ విషయాలు దానియేలు గ్రంథంలో ఆల్రెడీ చెప్పబడ్డాయి. 4 గొప్ప సామ్రాజ్యాలు వస్తాయని. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమన్స్ సామ్రాజ్యం. ఈ 2 సామ్రాజ్యాలు వచ్చినాయి. గ్రీకులకి క్రొత్త విషయాలంటే బాగా ఇష్టం. తత్వవేత్తలు, ఫిలసాఫర్స్ ఉన్నారు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ ఉన్నారు. ఈ పేర్లు కరెక్ట్గా ఈ మౌన కాలంలోనే బుద్ధిజం కూడా స్టార్ట్ అయింది. మౌన కాలంలో ఉంది కాబట్టి పెద్దగా తెలియదు అనమాట మనకు. అది మౌన కాలం ఉంది కాబట్టి బైబిల్లో దాని గురించి వివరణ లేదు, కానీ బుద్ధిజం అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు చాలా మతాలు పుట్టినాయి. జైనిజం, కన్ఫ్యూషియస్ మతం. ఆ మౌన కాలంలో ప్రపంచమంతా రకరకాలైన సిద్ధాంతాలు వచ్చినాయి. అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళంతా వచ్చారు. ఈ గ్రీకులకి ఏదన్నా కొత్త విషయాలు ఇష్టం కాబట్టి గ్రీకు చక్రవర్తులకి పాత నిబంధన బైబిల్ గ్రంథము వారి చేతుల్లో పడింది. అది హెబ్రీ భాషలో ఉంది. హెబ్రీలే చదువుకునేవాళ్ళు, ఇశ్రాయేలే చదువుకునేవాళ్ళు. కాబట్టి క్రీస్తు పూర్వం 250 నుంచి 270 ఆ టైంలో అలెగ్జాండ్రియా పట్టణంలో, ఈజిప్ట్లో ఉన్న అలెగ్జాండ్రియా పట్టణం అంటారు, అక్కడ విశ్వవిద్యాలయం ఉంటుంది, గ్రంథాలయం ఉంటుంది. సహోదరు బిబ్లియాలజీ చాలా బాగా చెప్తారు రవి గారు. అక్కడ ఈ పేపర్కి సంబంధించిన చాలా విరివిగా పేపరస్ రకరకాల అక్కడ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అది పెద్ద గ్రంథాలయం ఉంటుంది. కాబట్టి అలెగ్జాండ్రియా పట్టణంలో గ్రీకు, హెబ్రీ తెలిసిన దాదాపుగా 70-72 మందిని సమకూర్చి పాత నిబంధన, హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు. తద్వారా ప్రపంచానికి ఏం పరిచయం చేయబడింది? ఆనాటి ప్రపంచ భాష గ్రీకు భాష. పాత నిబంధన అంతా అందులో ఉన్న సృష్టి కార్యము, అబ్రహామును దేవుడు పిలవటం, మోషే గురించి, ఆజ్ఞల గురించి, డెకలాగ్ ధర్మశాస్త్రం గురించి, దేవుని గురించి తెలుసుకోవటం మొదలుపెట్టారు. ఇది మొదటి స్టెప్. రెండవదిగా రోమన్స్ వచ్చారు క్రీస్తు పూర్వం 60 నుంచి. వారికి ఈ జ్ఞానము, ఈ ఫిలాసఫీ కాదు, వాళ్ళకి పవర్ చాలా ముఖ్యమైనది. రాజ్యకాంక్ష, దేశాలు విస్తరించబడాలి. ఆనాటి లెక్క ప్రకారం రోమా సామ్రాజ్యం ఇరాక్ నుంచి స్కాట్లాండ్ వరకు పరిపాలన చేశారు. ఎక్కడి నుంచి? ఇరాక్ నుంచి స్కాట్లాండ్ వరకు.
విరివిగా వారు సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ చక్రవర్తుల పేర్లు సీజర్లు అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? క్రీస్తు పూర్వం 60. అగస్టస్ చక్రవర్తి మనం విన్నాం కదా. యేసుప్రభువు వారు జన్మించినప్పుడు ఉన్న చక్రవర్తి పేరేంటి? అగస్టస్ చక్రవర్తి. వీళ్ళకి బుక్స్ కాదు, వాళ్ళకి బ్రిడ్జెస్ ముఖ్యం. బ్రిడ్జెస్ వేయటం, రోడ్లు వేయటం, దేశాల మధ్య కమ్యూనికేషన్, దేశాల మధ్య స్పీడ్గా వెళ్ళిపోవటం, పవర్ ముఖ్యం, కమ్యూనికేషన్ వాళ్ళ ముఖ్యం. వాళ్ళ మైండ్ అంతా టైం సెన్స్, యాక్టివిటీస్ బాగా చేస్తారు. అందుకే రోమన్స్ వారు టయానికి లేకపోతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే ఒక సామెత అప్పుడు ఉండేది. ఏంటి ఆ సామెత చెప్పండి? ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఏ రోడ్డు పట్టుకెళ్ళినా ఎక్కడికి వెళ్తారంట? రోమ్ వెళ్తారు. సో గ్రీక్లేమో బుక్స్, రోమన్స్ ఏమో బ్రిడ్జెస్. ఈ రెండు ఎందుకొరకంటే యేసుప్రభు ఈ లోకానికి స్టెప్ ఇన్ కాబోతుంది. యేసుప్రభు జన్మించే టయానికి దాదాపుగా అన్ని దేశాలకి పాత నిబంధన పరిచయం చేయబడిపోయింది. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త అన్ని దేశాలకు వెళ్ళటానికి బ్రిడ్జెస్ రెడీగా ఉన్నాయి. ఈ రెండు గొప్ప కార్యాలు జరిగినాయి. ఏ టైంలో? మౌనకాలం. దేవుడు మౌనంగా ఉంటాడు కానీ పని చేయకుండా మాత్రం ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నా లైఫ్లో మౌనంగా ఉన్నాడే అనిపించింది. దేవుడేం సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది. నో, ఆయన సైలెంట్గా ఉంటాడు కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఆయన పని చేస్తానే ఉంటాడు. సో మౌన కాలంలో రెండు గొప్ప సంగతులు జరిగినాయి. గ్రీకులేమో ఓల్డ్ టెస్టమెంట్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయించుకున్నారు. తద్వారా గ్రీషియన్ వరల్డ్ ఆనాటి ప్రపంచానికి. అందుకే మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు కానీ ఎవరన్నా ఒక పట్టణం వెళ్ళారనుకోండి, ఆ పట్టణంలో సమాజ మందిరాలు ఉండేవి, అక్కడ చదువుతూ ఉండేవాళ్ళు, బుక్స్ రెడీగా ఉన్నాయి, ఈజీగా అవి తీసి వారికి ఏం చెప్పేవాళ్ళు చెప్పండి? సువార్త చెప్పేవాళ్ళు. రెండవదిగా రోడ్ సేపట్టి ఏమైంది అంటే పాస్పోర్ట్ అక్కర్లేదు. పౌలు టీం ఏథెన్స్ ఎన్ని దేశాలు తిరిగారు, అవన్నీ ఎవరి కింద ఉన్నాయి? రోమా ప్రభుత్వం కింద. కాబట్టి దేవుడే తన యొక్క ప్రణాళికలు తన కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపించడానికి ముందుగా ప్లాట్ఫామ్ సిద్ధం చేశాడు. మౌన కాలం ఈ రెండు గొప్ప సంగతులు జరిగినాయి. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రపంచము చాలా రకాలుగా విడిపోయింది. డినామినేషన్స్, సద్దుకయ్యులని, పరిసయ్యులని, జెలోతీయులని విడిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? మౌనకాలంలోనే. ఓల్డ్ టెస్టిమెంట్లో వీళ్ళ గురించి ఉండదు. పరిసయ్యులు అంటేనేమో బీజేపీ పార్టీ లాంటి. అంటే అర్థం ఏంటి? మతం, యోధా మతం చెప్పినట్టు చేయాల్సిందే. సద్దుకయ్యులేమో సెక్యులర్ పార్టీ లాంటి వాళ్ళు. సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మనుషులు బాగుంటే చాలు, మతం పెద్ద ఇంపార్టెంట్ కాదు. అందుకే మనకు సువార్తలు చదువుతుంటే వీళ్ళిద్దరు కనపడుతూ ఉంటారు. ఎవరిద్దరు చెప్పండి? సద్దుకయ్యులు, పరిసయ్యులు. కానీ యేసుప్రభుని సిలువ అప్పగించేటప్పటికి వీళ్ళిద్దరు ఏమయ్యారు చెప్పండి? ఏకమయ్యారు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడేది కాదు. ఇక జలోతీలని మూడో గ్రూప్ ఉంది. వాళ్ళు సిపిఐ సిపిఎం పార్టీ లాంటి. అంటే ఏంటి వాళ్ళ పని? సిపిఐ సిపిఎం నక్సలైట్లు వాళ్ళ పని ఏంటి? రోమా చేతిలో నుంచి మనకేం రావాలి? పేదవాడికి విడుదల కలగాలి, మన ప్రభుత్వాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి. జలోతీయులు, యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు జలోతీయుడు కూడా ఉన్నాడు. నెక్స్ట్ నాలుగవదిగా సమాజ మందిరాలని ఉండేవి. ఇవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండవు అనమాట. సువార్తలు అర్థం కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. సమాజ మందిరాలు పాత నిబంధనలు ఎక్కడా లేవు. బబులోను వెళ్ళారు, 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. దేవాలయం కాలిపోయింది. లక్షల మంది ఆ దేశంలో ఉన్నారు. మరి దేవాలయం కాలిపోయింది, యెరూషలేము మళ్ళీ తిరిగి రాలేరు. కాబట్టి ఏం చేయాలి? ఎజ్రా లేకపోతే అంతకుముందు ఉన్న భక్తులు ఏం చేశారంటే, సరే కనీసం 10 మంది పురుషులు ఉండాలి. ఎంతమంది ఉండాలి? 10 మంది పురుషులు ఉండాలి. ఒక చిన్న హాల్ లాగా అక్కడ కొద్దిసేపు పాత నిబంధన లేఖనాలు తీసుకుని విశ్రాంతి దినం రోజు మాట్లాడుకునేవాళ్ళు, కొద్దిగా ప్రేయర్ చేసుకునేవాళ్ళు. దాన్ని ఏమంటారండి? సమాజ మందిరాలు. అవి ఎక్కడెక్కడ ఏ పట్టణంలో యూదులు ఉన్నారో అక్కడ అవి డెవలప్ అయింది. యేసుప్రభు టయానికి కూడా అక్కడ ఏమైంది చెప్పండి? చాలాసార్లు మీరు చదవండి, 7 సార్లు యేసుప్రభు వారు సమాజ మందిరాలకు వెళ్ళినట్టుగా ఉంటుంది. 7 times. అది మంచి స్టడీ. 4 సువార్తల్లో యేసుప్రభు వారు 7 సార్లు, ఎన్నిసార్లు? 7 సార్లు సమాజ మందిరానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. లూకా సువార్త 4వ ఒక మంచి మాట ఉంటుంది. ఆయన తన వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళారు. దేని చొప్పున? వాడుకు చొప్పున. 30 years ఆయన ఏం చేశాడో మనకు తెలియదు, కానీ 30 years మాత్రం ఆయన సమాజ మందిరానికి వెళ్ళే వాడుకుంది. కాబట్టి స్క్రైబ్స్, శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు అంటే ఎవరు? ఆ యొక్క ఎప్పటికప్పుడు లేఖనాలను రాసేవారు. అప్పుడు ప్రింటింగ్ మిషన్ లేదు కాబట్టి ఒక వ్యక్తి లేచి నిలబడి చెప్పేవాడు. ఆది యందు రాసేవాడు, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ రాసే వాళ్ళని ఏమంటారండి? స్క్రైబ్స్ అని. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్స్ మనం తెలుసుకోవాలి. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. యేసుప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు గ్రీకు కల్చర్, గ్రీకు భాష ప్రాధాన్యతలో ఉంది. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో గ్రూపులు ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్స్తో మనం ఇప్పుడు ఆయన గూర్చిన సంగతులు మనం తెలుసుకోబోతున్నాం.
పాత నిబంధన ఎలా ముగించబడింది మనందరికి బాగా తెలిసిందే కదా. ఒకసారి చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరిలో చాలా చక్కగా మనం చూస్తున్నాము. బాప్తిస్మిచ్చు యోహాను గూర్చిన ప్రవచనముతో ముగించబడింది. దేవుని వాక్యం యొక్క స్పెషాలిటీ అంతే, ఎలా ముగించబడుతుందో అలా కంటిన్యూ అవుతుందండి. బైబిల్ యొక్క స్పెషాలిటీ అయితే ఒక పుస్తకం ఎలా ముగించబడుతుందో నెక్స్ట్ పుస్తకం ఏమైంది దానితో కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా? చిన్న రూల్ ఏంటి చెప్పండి, ఎలా ముగించబడుతుందో దానితో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక స్టోరీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చూద్దాం దినవృత్తాంతాల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఒక చిన్న క్లూ, మీరు ఎప్పుడైనా సరే బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఎలా క్లోజ్ అయింది, ఎలా కంటిన్యూ అవుతుంది, అది ఒక లుక్ వేయాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది. నేను చాలా స్లోగా చెప్తాను, కంగారు పడాల్సిన పని లేదు. ఇదివరకు ఫాస్ట్ చెప్పేవాడిని, ఇప్పుడు తగ్గించేసాను పూర్తిగా. చాలా స్లోగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది నాకు ఉద్దేశం. దినవృత్తాంతం 2వ గ్రంథం ఆఖరి వచ్చిన చదవండి. వారు బయలుదేరవచ్చు. సేమ్ నెక్స్ట్ పేజ్ తీయండి, సేమ్ అదే కంటిన్యూషన్ ఉందా లేదా? కంటిన్యూషన్, సేమ్ అదే కంటిన్యూషన్. అలా ఇంకోటి చెక్, ఆదికాండం ఆఖరి వచ్చిన చదవండి. నెక్స్ట్ పేజ్ తీయండి, నిర్గమాకాండం. యోసేపు అతన్ని అన్నదమ్ములు చనిపోయారు. కంటిన్యూషన్ ఉందా? అతన్ని ఎవరు చనిపోయారు? అన్నదమ్ములందరూ చనిపోయారు. కంటిన్యూషన్ ఉందా కదా? యోసేపు చనిపోయాడు ఆదికాండం చివరిలో. నిర్గమాకాండం 1వ అధ్యాయం ఏముంది? యోసేపు యొక్క అన్నలు చనిపోయారు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చూడండి, మోషే చనిపోయాడు. మనకు తెలిసిందే కదా. మోషే చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేను చెప్పండి దాచిపెట్టాడు. 34వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. సరే, మోషే చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. మృతి నొందిన తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చివరిలో యెహోషువ చనిపోయాడు అని ఉంటుంది, 18వ వచనం ఉంటుంది. యెహోషువ మృతి పొందిన ఉంటుంది. ఇప్పుడు న్యాయాధిపతులు చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. కంటిన్యూషన్ గమనించారా? ఏముంది చెప్పండి? ఎక్కడ ఏం కావట్లేదు, బ్రేక్ రావట్లేదు. మిగిలిన పుస్తకాలు కన్ఫ్యూజన్. ఏ గ్రంథం అన్నా తీసుకోండి, ఒకదానికి ఒకటి ఏముండదండి, ఒక పొందిక ఉండదు. బైబిల్కి మాత్రమే దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే ఒకే వ్యక్తి రాయించాడు. 32 మంది పాత నిబంధన రాశారు, దాదాపుగా 8 మంది కొత్త నిబంధన రాశారు, మొత్తం 40 men రాశారు. రాయించిన వాడు ఒకడే, డైరెక్టర్ ఒకడే. ఇప్పుడు నేను అన్న రవి ముగ్గురం కలిసి ఒక అంశం మీకు ఇచ్చి ఒక 1 week టైం ఇస్తాం, ఈ అంశం గురించి మీరు రాసుకురండి అని చెప్పి ఇచ్చామనుకోండి. సరే, ఇంటికి వెళ్ళారు, బాగా కష్టపడి రాశారు. మీరు రాసిన పేపర్లన్నీ కలెక్ట్ చేసుకుని మేము ముగ్గురం ఒక చోట పెట్టుకుని చూస్తే మాకు మైండ్ పోయిద్ది. కారణం ఏంటి? మీకు మీరు దోసింది రాశారు. దేవుడు అట్లా చేయలేదు. నువ్వు రా, ఇంత రాయి, నీ పని అయిపోయింది, వెళ్ళిపో. నెక్స్ట్ ఇంకొక వ్యక్తిని పిలిచాడు, నువ్వు రాయి. ఒక వ్యక్తి కోఆర్డినేట్ చేశాడు కాబట్టి అది సిస్టమేటిక్గా రాయబడి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, సేమ్ అదే ప్రిన్సిపల్స్ వస్తున్నాం. ఇప్పుడు మనం మలాకి గ్రంథం చివరికి వచ్చేసరికి, మలాకి గ్రంథం చివరిలో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క ప్రవచనంతో ముగించబడింది. చదువుతారు ఒకసారి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. దేశము శపించకున్నట్లు అతడు తండ్రి హృదయం పిల్లల తట్టుకును, పిల్లల హృదయము తండ్రుల తట్టుకును తిప్పును. ఎవరి గురించి ఇది? లూకాసు వార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను గురించి దూత జకర్యాతో చెప్పిన మాట సేమ్ అదే మనం చూస్తాం. 14-15 వచనాల్లో పరిశుద్ధాత్మతో నింపబడతాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టుకును, పిల్లల హృదయం తండ్రుల తట్టుకుని తిప్పుతాడు కదా. సేమ్ టు సేమ్ 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన కంటిన్యూషన్ ఒకటే స్నేహితులు. ఆదికాండం 1వ అధ్యాయం సూర్యుడితో స్టార్ట్ అయింది. పాత నిబంధన సూర్యుడితో ముగించబడి, నీతి సూర్యుడు మీకు ఉదయించును. కొత్త నిబంధన స్టార్, నక్షత్రంతో స్టార్ట్ అయింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం నక్షత్రంతో ముగించబడింది. ఏ స్టార్? మార్నింగ్ స్టార్, వేకు చుక్క. ప్రారంభాలు ముగింపులు ఒకే రకంగా ఉంటాయి. ఆ ఐడియా స్టూడెంట్స్గా దేవుని వాక్యాన్ని మీద ఆసక్తి మీకు కలిగించి, ఒక ట్రూత్ చెప్పబడేటప్పుడు దాని కంటిన్యూషన్ ఉంటుంది, దాని బ్రేకేజ్ ఎప్పుడు కాదు. సో ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ కంటిన్యూషన్ ఒకటే. యేసు ప్రభువారికి బాప్తిస్మిచ్చు యోహానుకి ఎంత గ్యాప్ ఉంది? 6 months గ్యాప్ ఉంది. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జననంతో స్టార్ట్ చేయాలి, అప్పుడు దాని కంటిన్యూషన్. కానీ 4 సువార్తల్లో మొట్టమొదటిగా పెట్టబడిన సువార్త మత్తయి సువార్త. మలాకి మత్తయి మధ్య, మలాకి మార్కు మధ్య మత్తయి బ్రిడ్జ్గా ఉంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య వారధి, బ్రిడ్జ్ ఏంటి చెప్పండి? మత్తయి సువార్త. ఈ 4 సువార్తల్లో మొట్టమొదటిగా రాయబడింది మేబీ మార్క్ సువార్త. కానీ దేవుడు మార్క్ సువార్త పెట్టలేదు. ఏ సువార్త పెట్టాడు? మత్తయి సువార్తను పెట్టాడు. కారణం ఏంటి అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య బ్రిడ్జ్ లాంటిది ఏంటి? అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు. అబ్రహాం ఎక్కడ వాడు? ఆది కాండంలో వాడు. దావీదు ఎక్కడ వాడు? రాజుల గ్రంథాల్లో వాడు. సో జెనసిస్ మధ్యకి ప్రభువైన యేసుక్రీస్తుకి లింక్ కలగజేసే పుస్తకం మత్తయి సువార్త.
సో ఈ సెషన్లో న్యూ టెస్టమెంట్ ఏ విధంగా పొందుపరచబడింది క్లుప్తంగా చూసి 4 సువార్తల యొక్క రివ్యూ మనం ఇప్పుడు చేయబోతున్నాం. చూద్దాం. చూడండి, ఒకటే రూల్ ఏంటంటే ఎలా స్టార్ట్ అవుతుందో అలానే ముగించబడుతుంది. ఓకే, చూద్దామా, చెక్ చేద్దామా? ఎలా స్టార్ట్ అవుతుందో అలానే ముగించబడుతుంది. మత్తయి సువార్త దయచేసి చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు ఎవరైనా? మాథ్యూ 1:1 సన్ ఆఫ్ డేవిడ్, సన్ ఆఫ్ అబ్రహాం. మనకేముంది తెలుగు బైబిల్లో? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. డేవిడ్ పేరుతో స్టార్ట్ అవుతుంది. ఆశ్చర్యంగా న్యూ టెస్టమెంట్ డేవిడ్ పేరుతోనే ముగించబడుతుంది. ప్రకటన గ్రంథం 22 పాత నిబంధనలో ఫస్ట్ పాత నిబంధనలో ఉన్న భక్తుడు న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ మెన్షన్ చేయబడిన వాడు దావీదుతోనే క్లోజ్ అవుతుంది. చూడండి, 22:16 సంఘముల కోసం ఈ సంగతులు చెప్పుచున్నాను, నా దూతను పంపి ఉన్నాను, దావీదు వేరు చెగురు. డేవిడ్తో స్టార్ట్ అవుతుంది, చెప్పండి, డేవిడ్తో ముగించబడుతుంది. ఒక సిమెట్రీ, గాడ్స్ ప్రోగ్రామ్ ఎంత చక్కగా డిస్ప్లే చేయబడింది. అర్థమవుతుందా? రూల్ ఏంటి? ఎలా స్టార్ట్ అవుతుందో అలానే చెప్పండి ఎండ్ అవుతుంది. మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళి. అంతేకాదు యేసు పేరుతో స్టార్ట్ అవుతుంది. చూడండి, మత్తయి 1:1 ఏముంది? యేసుతో ముగించబడుతుంది. ప్రకటన గ్రంథం 22:21 ప్రభువైన యేసు కృప మీకు తోడై ఉండునుగా. సో ఒక రూల్ ఇచ్చాను కాబట్టి నేను ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కటి చెప్తాను, ఇంకా మీకు చాలా దొరుకుతుంది. ఇప్పుడు మాథ్యూ చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం యొక్క వంశావళి చెప్పబడిన తర్వాత ఇమ్మానుయేలు మీకు అనుగ్రహించబడతాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఫస్ట్ చాప్టర్. మత్తయి సువార్త 28వ ఆఖరి వచనంలో యేసు ప్రభువారు ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన గొప్ప ఆజ్ఞలో ఒక మంచి మాట ఉంటుంది కదా. ఏంటి ఆజ్ఞ? నేను మీతో సదాకాలము తోడుగా ఉంటాను. ఆ పదం దేన్ని చూపిస్తుంది? చెప్పండి. తోడు. ఇమ్మానుయేలుతో స్టార్ట్ అయింది, ఇమ్మానుయేలుతో ముగించబడింది. ఓకే, అర్థమైందా? అందుకే మత్తయి గారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని చెప్పాడు అంతే. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్పలేదు. వెళ్ళిపోయాడని చెప్తే ఆ భావం మిస్ అయిపోదు. ఏ భావం చెప్పడం? ఏ భావం? కేవలం మీరు మత్తయి సువార్తే చదివారు అనుకోండి, మీ మనసులో ఏముంటుంది? ఆయన జన్మించాడు, ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన సూచికలు చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, తర్వాత ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు తర్వాత? మనతోనే ఉన్నాడు. అది అక్కడ ఉందా వెళ్ళిపోయినట్టుగా? అందుకే మాథ్యూ అక్కడ వరకు రాసి ఆపేశాడు. సో అది డిస్టర్బ్ కాలేదు. ఏది డిస్టర్బ్ కాలేదు? ఆయన తీసుకున్న థీమ్ డిస్టర్బ్ కాలేదు. దేవుడు మనకు, చెప్పండి, తోడు. ఇమ్మానుయేలుతో స్టార్ట్ అయింది, ఇమ్మానుయేలుతో ముగించబడి. మత్తయికి తెలుసు యేసుప్రభు తిరిగి వెళ్ళాడు, కానీ పరిశుద్ధాత్ముడు అలౌ చేయలేదు. ఒక బాబు నీ యొక్క సబ్జెక్ట్ ఇదే, ఈ సబ్జెక్ట్తో క్లోజ్ చేయి. మార్క్స్ వార్తకు వచ్చాము. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. సువార్త ప్రారంభం. మార్కు గారు యేసుప్రభు జన్మ గురించి కానీ ఏమి చెప్పలేదు. అసలు యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన వంశావళి ఇవన్నీ తీసుకోకుండా నేరుగా డైరెక్ట్గా ఆయన మినిస్ట్రీతో స్టార్ట్ చేశాడు. సువార్త ఆరంభం ఆయన వర్క్తో స్టార్ట్ చేశాడు. 1వ అధ్యాయం చదవండి. ఎంత బిజీగా ఉంటాడంటే శ్రీషోర్కి వెళ్తాడు, సినగోగ్కి వెళ్తాడు, పేతురింటికి వెళ్తాడు, అరణ్యంలోకి వెళ్తాడు. బిజీ పర్సన్. వన్ డే ఆయన ఏం చేశాడు? గ్రేట్ వర్కర్గా ఆయన యొక్క పని గురించి రాశాడు. ఎవరు? మార్క్. ఇప్పుడు మార్క్స్ వార్త ఎలా అయిందో చూడండి. మార్క్స్ వార్త ఆఖరి వచనం. ప్రభు వారికి సహా, ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ విత్ దెమ్. ప్రభు వారికి, చెప్పండి, ఎలా ఉన్నాడు? వారితో కలిసి పని చేస్తున్నాడు. స్టార్టింగ్ చాప్టర్లో ఏంటి? యేసు ప్రభు పని స్టార్ట్ అయింది, ముగింపు ఏంటి? ఆయన పని చేస్తూనే ఉన్నాడు. కాకపోతే మార్కు గారు ఒక క్లూ ఎక్స్ట్రా ఇచ్చాడు. సో ఇప్పుడు మత్తయి గారు దేంతో క్లోజ్ చేశాడు, దాని కంటిన్యూషన్ మార్కు గారు చెప్పాడు. ఏంటి కంటిన్యూషన్? మత్తయి గారు ఏం చెప్పాడు? యేసు ప్రభు జన్మ, బర్త్ టు బరియల్, రెజరెక్షన్ చెప్పాడు, కమాండ్తో ముగించాడు, అయిపోయింది. మార్కు గారు సేమ్ అవన్నీ రాసుకొచ్చాడు. యేసు ప్రభు చనిపోవటం, యేసు ప్రభు పాతి పెట్టబడటం, యేసు ప్రభు తిరిగి లేవటం. మార్కు గారు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే ఆయన ఆరోహణమయ్యాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి. మాథ్యూ ఏమో తిరిగి లేచాడని చెప్పాడు. మార్క్ గారు ఏం చేశాడు? ఆ తిరిగి లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? కుడి పార్శ్వమునకు ఆసీనుడయ్యాడు. వెళ్ళిపోయినా కూడా అక్కడ నుండి ఏం చేస్తున్నాడు? చెప్పండి. అక్కడికి వెళ్ళినా కూడా కింద పనిచేసే వారితో కలిసి పనిచేస్తాడు. సో మత్తయి సువార్త ఇచ్చాం, ఫస్ట్ మీకు చదివారు, చాలా ఆసక్తిగా చదివారు. అన్న బానే ఉంది, యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మత్తయి గారు రాయలేదన్న అంటే అప్పుడు నేను మీకు ఏం పుస్తకం ఇవ్వాలి? లోకా ఇస్తే సరిపోదు, ఏమి ఇవ్వాలి? యోహాను ఇస్తే సరిపోదు, ఏమి ఇవ్వాలి? మార్క్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ సేమ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు లోకాసు వార్తకు వచ్చాం. ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక కపుల్తో స్టార్ట్ అవుతుంది, మనకు తెలుసు. మరి 8వ వచనంలో దేవాలయం, టెంపుల్ సీన్తో స్టార్ట్ అవుతుంది. యెరూషలేములోని దేవాలయంలో ప్రార్థన,
ధూపం వేస్తున్నాడు. ధూప వేదిక దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరేంటి? జకర్యా. టెంపుల్ సీన్తో స్టార్ట్ అయింది. మొదటి అధ్యాయం దయచేసి చూడండి, 10వ వచనం. వెలుపల ప్రార్థన చేస్తున్నారు. లోపల యాజకుడు ఉన్నాడు, ప్రజలంతా ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన. టెంపుల్తో స్టార్ట్ అయింది. 24వ అధ్యాయం లోకాసు వార్త ఆఖరి వచనం చదవండి. చూసారా, ఎంత రాసినా చివరికి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? టెంపుల్ సీన్. అర్థమవుతుందా? ఎంత దేవుడు తన వాక్యాన్ని చక్కగా పదిలిపరిచాడు. దేవాలయంలో ఉండి ఏం చేస్తున్నారు? అక్కడేమో ప్రార్థన చేస్తున్నారు. అవుట్ సైడ్ వెలుపల ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడేముంది? లోపల స్తుతిస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి. అసలు సీన్ మొత్తం మారిపోయింది. యేసుప్రభు రాకముందు ప్రజలు బయట ఉన్నారు. యేసుప్రభు చనిపోయినాక చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? లోపలికి వెళ్ళి యాక్సెస్, దేవాలయ తెర చినిగిపోయింది. ఫ్రీ యాక్సెస్, డైరెక్ట్గా వెళ్ళి ఏం చేయొచ్చు? ఆయన్ని ఆరాధించవచ్చు. టెంపుల్తో స్టార్ట్ అయింది. అంతేకాదు స్నేహితులారా, ఒక యాజకుడితో ముగించబడింది. యాజకుడితో స్టార్ట్ అయింది కదా. ఎవరు ఆ యాజకుడు? జకర్యా. ఆ లోపల దీపవేదిక వేసిన తర్వాత ప్రజలకు వచ్చి బయటకు వచ్చి బెనడిక్షన్ ఇవ్వాలి, బ్లెస్సింగ్ ఇవ్వాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది కదా, 3 రకాల బ్లెస్సింగ్స్ ఉంటాయి. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేస్తాడు, మీ మీద ఉదయింపజేస్తాడని ప్రజలందరూ దాని కొరకు వెయిట్ చేస్తున్నారు. ఈలోపు ఇంకేం జరిగింది చెప్పండి? జకర్యాకి ఏం జరిగింది? మాట పడిపోయింది. ఇది ఎట్లా జరిగింది ప్రభువా అన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రశ్నించాడు. విశ్వాసం లేకుండా పోయాడు. అందుకే ఒక మాట ఉంటుంది కొరింథీ పత్రికలో, విశ్వసించింది కనుక మాటలాడితిని. విశ్వసించకపోతే ఏముండవు చెప్పండి? మాట్లాడండు. ఒక డంబ్ ప్రీస్ట్ అయ్యాడు, ఒక మోగ యాజకుడు అయిపోయాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఏం మాట్లాడట్లేదు. అందుకే లోకాసు వార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వెళ్ళిపోతూ చేతులెత్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. స్టార్టింగ్ చాప్టర్లో యాజకుడు ఆశీర్వదించలేకపోయాడు. ముగింపులో ప్రధాన యాజకుడు కదా, ఆకాశ మండలం గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. అంతేకాదు లోకాసు వార్తలో మేబీ 2వ అధ్యాయం అనుకుంటా, యోసేపు మరియలు యెరూషలేము నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే యేసు ప్రభు వస్తున్నాడులే అనుకుని వెళ్ళిపోయారు. కానీ ఆయన రాలా. ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలో డాక్టర్స్ మధ్య కూర్చున్నాడు, వైద్యుల మధ్య. మళ్ళీ తిరిగి వచ్చారు. ఎంత బాధపడుతున్నాం. ఆ ఇద్దరు కపులు ఏమనుకున్నారు అంటే మనతో ఉన్నాడు అనుకున్నారు, యేసుప్రభు వారితో లేడు. లోకాసు 24వ అధ్యాయంలో సేమ్ స్టోరీ జరిగింది. ఇద్దరు యెరూషలేము నుంచి వెళ్తున్నారు. వారితో ఎవరున్నారు? ప్రభు యేసుక్రీస్తు వారు నడుస్తున్నాడు. వాళ్ళేమనుకుంటున్నారు చెప్పండి? ఆయన మనతో లేడులే అనుకుంటున్నారు, ఆయన వారితో ఉన్నాడు. 2+1 అని అర్థమైతే చెప్పండి. అర్థమైంది నీకు? చెప్పు ఒకసారి. కపుల్ ప్రభు అని చెప్పి యేసు ప్రభు వారితో ఉన్నాడు. సేమ్ స్టోరీ. వారి ఇంటిలోకి వెళ్ళాడు, వారితో పాటు ఏం చేశాడు? భోజనము చేశాడు. అయితే లూకా గారు ఒక ఎక్స్ట్రా క్లూ ఇచ్చాడు. మత్తయ్య గారేమో రిజరెక్షన్, అంతవరకే. పునరుద్ధానం, గ్రాండ్ రిజరెక్షన్, పునరుద్ధానం గురించి చెప్పి ముగించాడు. మార్కు గారు ఎసెన్షన్, యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమయ్యాడనే సంగతి చెప్పాడు. మరి లూకా గారు ఏం చెప్పుకుంటాడు? 24వ అధ్యాయం చూడండి. ఆరోహణమైన వెళ్ళిన ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు? 24వ అధ్యాయం 48వ వచనం. నేను పైకి వెళ్తాను, అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాను, అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఓకే, అర్థమవుతుందా మీకు? మత్తయి సువార్త ఏంటి? తిరిగి లేచాడు. మార్కు సువార్త ఏంటి? ఆరోహణమయ్యాడు. లోకాసు వార్త ఏంటి? ఆరోహణమైన ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మను పంపిస్తాడు, పర్యవేక్షణ చేస్తాడు. యెరూషలేము యోదయ బుద్ధిగంతాలు. నెక్స్ట్ మనం ఇప్పుడు యోహాను సువార్తకు వచ్చాము. రూల్ ఏంటి? స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ కదా. స్టార్టింగ్ ఏంటి? మొదటి అధ్యాయంలో వాక్యము, ఆయన దేవుడై ఉన్నాడు. వాక్యము గురించి రాయబడింది. వర్డ్, రిటర్న్ వర్డ్. దానికి చాలా రకాలు ఉన్నాయి. వాక్యము, వర్డ్. ఆఖరి వచనం చదువుతారా? యేసుక్రీస్తుని గురించి రాయటానికి గమనించండి, భూలోక గ్రంథములు చాలవు. 25వ వచనం. యేసు చేసిన కార్యం ఇంకొన అనేకములు గలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసినట్ల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకము చాలదు. వర్డ్ గురించి చెప్పడానికి లైబ్రరీస్ సరిపోవు. ఆ మాట పెట్టకపోతే ఆ రూల్ బ్రేక్ అయ్యేది. కాబట్టి యోహాను గారు ఏం చేశాడు? ఆ ఒక్క మాట పెట్టాడు. ఏ మాట? నా గురించి రాయడానికి ఒక బుక్, అన్న గురించి రాయడానికి 10 బుక్స్, మీ గురించి రాయడానికి 10 బుక్స్ కావాలి, 10 రైటర్స్ కావాలి. యేసుప్రభు వారి గురించి చెప్పండి. అది ఆయన యొక్క దైవత్వాన్ని, డీటీ, దేవుడై ఉన్నాడు, దేవుని గురించి రాయడానికి సరిపోదు. ఆ మాట ఆయన యొక్క దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఏ వ్యక్తినైనా తీసుకోండి, 2-3 బుక్స్, 4 బుక్స్, 5 బుక్స్, ఒక వ్యక్తి గురించి భూలోక గ్రంథాలు సరిపోవు. ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పండి, అలానే ముగించబడుతుంది. అంతేకాదు మొదటి అధ్యాయం చివరిలో ఇద్దరు ఆయన్ను వెంబడిస్తున్నారు కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయం 38. యేసు వెనకకు తిరిగి నన్ను వెంబడించండి, ఫాలో మీ. ఆయన ఇద్దరు శిష్యులు వెంబడిస్తున్నారు. 21 అధ్యాయంలో కూడా చూడండి, ఇద్దరు శిష్యులు ఆయన్ని వెంబడిస్తున్నట్టు రాయబడింది. 21 అధ్యాయము 21. ఇద్దరు శిష్యులు ఆయన వెంబడిస్తున్నట్టు చూడండి ఒకసారి. 19
లేకపోతే పేతురు యోహాను ఇద్దరు ఆయన్ని వెంబడిస్తున్నట్టున్నారు కదా, ఇద్దరే ఉన్నారు శిష్యులు కదా, ఎవరు వాళ్ళు? పేతురు యోహాను. అక్కడ కూడా ఏముంది? నన్ను వెంబడించండి. చూసారా, ఆ యొక్క థీమ్ డిస్టర్బ్ కావట్లేదు. మరి యోహాను గారు ఇచ్చిన ఎక్స్ట్రా క్లూ ఏంటి? మళ్ళీ సేమ్ రాశాడు. యేసు ప్రభు యొక్క జీవితము, అద్భుతాలు, సూచక్రియలు, మరణము, బంధించబడటం, సిలువేయబడటం, పాతిపెట్టబడటం, తిరిగి లేవటం. ఎక్స్ట్రా క్లూ ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు వార్త మత్తయి సువార్త. యేసు ప్రభు ఆరోహణమయ్యాడు, యేసు వార్త మార్కు సువార్త. యేసు ప్రభు ఆరోహణమైన ప్రభు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, యేసు వార్త లూకా సువార్త. నెక్స్ట్ ఏం జరగబోతుంది బ్రదర్? అందుకే 21వ అధ్యాయం మాట చూడండి. నేనొచ్చు వరకు 22 వెర్స్ 21, 22 నేనొచ్చు వరకు నన్ను వెంబడించండి. 23వ వచనంలో కూడా నేనొచ్చు వరకు. నెక్స్ట్ క్యాలెండర్లో ఆయన రావటమే. 4 సువార్తల యొక్క క్రమం, పొందిక, ఆర్డర్ ఎంత అద్భుతంగా ఉంది స్నేహితులారా. ఇది ట్రూత్, ఇది వాస్తవం. దేవుని మాట స్పష్టమైంది, కన్ఫ్యూజన్ చేసేది కాదు, గందరగోళ పరిచేది కాదు. స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లీ దేవుడు సమకూర్చి. ఆ యొక్క రైటర్స్ రాసినప్పుడు వారికి తెలియదు, మత్తయి రాసినప్పుడు, మార్కు రాసినప్పుడు వారికి తెలియదు, కానీ దేవుడు ఒక క్రమమైన ఆర్డర్లో పెట్టించాడు. ఇప్పుడు యోహాను సువార్త అపోస్తలుల కార్యం చూద్దాం. చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది. 1వ అధ్యాయం మేడగదితో స్టార్ట్ అవుతుంది కదా. మేడగదిలో ఉన్నారు ఎంతమంది? మేడగదిలో ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయింది. 120 మంది సహోదరులు, ఇంకా సిస్టర్స్ చాలా మంది 10 days ఏం చేస్తున్నారు? మేడగదిలో ప్రార్థన చేస్తారు. ఎండింగ్ ఎలా ఉంది? 28వ అధ్యాయం ఆఖరిలో చూడండి. పౌలు అద్దె గది తీసుకున్నాడు. అద్దె గది తీసుకుని బైబిల్ స్టడీ పెడుతున్నాడు. తన యొద్దకు వచ్చే వారందరికీ సన్మానించి వారికి ఏం చెప్తున్నాడు చదువుతారు ఒకసారి. మొత్తానికి రూమ్సే కదా, అప్పర్ రూమ్, రెంటెడ్ రూమ్. చదవండి బ్రదర్. 28వ అధ్యాయం ఆఖరి 2 మొత్తానికి రూమ్సే. ఇక్కడే రూమ్, ప్రేయర్ రూమ్. ఇక్కడే రూమ్, బైబిల్ స్టడీ రూమ్. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం ఒక మంచి మాట ఉంది. యేసు ప్రభువారు ఆ 40 days ఒక క్లూ ఇచ్చాడు. లూకా గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు? ఒక క్లూ మిస్ అయిపోయింది 4 సువార్తల్లో. ఆ క్లూ ఎవరు ఇచ్చారంటే లూకా గారు ఇచ్చాడు. ఎన్ని రోజులు? 40 days. ఆ 40 days ఏం చేశాడు? దేవుని రాజ్యమును గురించి బోధించాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు 28వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యం గ్రంథం 28వ అధ్యాయం. దేవుని రాజ్యం సేమ్ అదే కదా. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? 40 days దేని గురించి చెప్పండి? దేవుని రాజ్యం. దాని కంటిన్యూషన్ ఎవరు చేస్తున్నారు? అపోస్తలులైన పౌలు చేస్తారు. థీమ్ ఒకటే స్నేహితులు. ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పండి, అలానే ముగించబడింది. కాకపోతే అపోస్తలుల కార్యం యెరూషలేముతో స్టార్ట్ అవుతుంది, రోముతో ముగించబడింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. యెరూషలేముతో స్టార్ట్ అయింది, రోమా పట్టణంతో ముగించబడింది. ఇప్పుడు పత్రికలకు వచ్చాం. వాటికి కూడా సేమ్ రూల్. అపోస్తలులైన పౌలు దాదాపుగా 14 పత్రికలు రాశాడు. ప్రతి పత్రిక కృపతో స్టార్ట్ అవుతుంది, కృపతో ముగించబడుతుంది. చెక్ చేయండి ఒకసారి. కృపతో స్టార్ట్ అవుతుంది, చెప్పండి. కృపతో పౌలు యొక్క స్టైల్ అదే. ఎందుకంటే ఈ విశ్వం అంతటిలో దేవుని కృపను బాగా రుచించిన వ్యక్తి, దేవుని కృపను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే అపోస్తలులైన పౌలు. అందుకే ఒక మాట అంటాడు, నేనేమై ఉన్నాను? అది దేవుని కృప. హంతకుడు, హానికాడు, దోషకుడు, అపరిమితంగా హింసించిన వాడు, నన్ను తన పరిచర్యకు నియమించిన వాడు, నేను కృతజ్ఞునై ఉన్నాను. గ్రేస్ అనే దానికి ఆయన బాగా అర్థం తెలుసు కాబట్టి ఆయన స్టైల్ ప్రతి పత్రిక కృపతో స్టార్ట్ అయింది, చెప్పండి, కృపతో ముగించబడింది. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం మొదట్లోనే దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడును ఉందా, కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఉందా, గ్రేస్. ఆఖరి చెక్ చేయండి, కృప మీకు తోడైనగా. నెక్స్ట్ కొరింథియన్స్. పర్లేదు, పేజెస్ తిప్పడం నష్టం కాదు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు గుండా పిలువబడిన వాడును కొరింథీ సంఘం ఉన్నవాడికి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కృపయు సమాధానములు మీకు కలుగునుగా. గ్రేస్తో స్టార్ట్ అయింది, గ్రేస్ కృపతో ముగించబడింది. ప్రకటన కొరింథీ రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం, కృప మీకు తోడైండును గాక. ఇక అంతే, మీకు క్లూ పెట్టాను. అయితే ఆయన రాసిన 14 పత్రికలు కూడా ఒక ఆర్డర్లో పెట్టబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక క్రమాన్ని పాటించగలం. రోమా, కొరింథీ, గలతీ. దయచేసి నోట్ చేసుకోండి. రోమా, కొరింథీ, గలతీ. ఈ 3 సంఘాలకు రాయబడిన పత్రికలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి, మరణం గురించి చెప్పబడింది ఎక్కువగా. క్రైస్ట్ అండ్ క్రాస్, క్రైస్ట్ అండ్ క్రాస్. రోమా, కొరింథీ, గలతీ. సిలువ గురించి ఎక్కువగా రాయబడింది, ఆయన మరణం గురించి ఎక్కువగా రాయబడింది. తర్వాత ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై. క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు మరియు సంఘం. అట్లయితే సిలువ లేకుండా ఏం లేదు. నేను ఇప్పుడే చెప్పా కదా, మొదటి 3 పత్రికలు ఏంటి? క్రైస్ట్ అండ్ క్రాస్. తర్వాత ఏంటి? క్రైస్ట్ అండ్ చర్చ్. అట్లయితే క్రాస్ లేకుండా చెప్పండి ఏం లేదు, చర్చ్ లేదు. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు ఏం చేశాడు? తను తాను అప్పగించు. ఇంకొకటి ఉంది, తెస్సలోనిక పత్రిక 1 and 2. ఏమై ఉంటుంది? క్రైస్ట్ అండ్ కమింగ్, యేసు ప్రభు యొక్క రాకడ గురించి చెప్పండి. మొదటి తెస్సలోనిక పత్రిక
సంఘం కొరకు వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక భూమి మీదకి వస్తాడు. చాలా క్లారిటీగా మనం చూడొచ్చు. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏంటి? క్రైస్ట్ అండ్ క్రాస్, క్రైస్ట్ అండ్ చర్చ్, క్రైస్ట్ అండ్ కమింగ్ అంటే మెయిన్లీ, మళ్ళీ వాటిలో సిలువ గురించి లేదంటే ఉంది, కానీ మెయిన్ థీమ్. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ ముగ్గురు ఉన్నారు వ్యక్తిగతంగా, పర్సనల్గా రాశాడు. చూడండి ఒకసారి ఎవరెవరు వాళ్ళు: తిమోతి, తీతు, ఫిలమోన్. ఏంటి ముగ్గురు స్పెషాలిటీ? చెప్పండి, స్పెషాలిటీ ఏంటి? తిమోతి మెయిన్, ఆయన థీమ్ ఏంటి? శ్రమపడము, సువార్తికుని పని చేయము. సువార్తలో ప్రసిద్ధి చెందినవాడు, మంచి ఎవాంజలిస్ట్, సువార్త మీద ప్యాషన్ కలిగిన వ్యక్తి ఎవరంటే తిమోతి. కాబట్టి సువార్తికుడు ఎలా ఉండాలి అనేది తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక యొక్క సారాంశం. ఎవాంజలిస్ట్ ఎలా ఉండాలి. మరి తీతు ఎవరు? తీతు పత్రిక చదవండి. టీచర్, బోధకుడు ఎలా ఉండాలి, ఒక బోధకుడు ఎలా ఉండాలి. నెక్స్ట్ ఫిలోమోన్ ఎవరు? చెప్పండి, చెప్పొచ్చు సార్, చెప్పండి బ్రదర్. ఫిలోమోన్ ఎవరు? కాపరి. వాళ్ళ ఇంట్లోనే ఏముంది? సంఘం ఉంది. కాపరి హృదయం ఎలా ఉండాలి? సో సువార్తికులు ఎలా ఉండాలి? తిమోతి పత్రిక. బోధకులు ఎలా ఉండాలి? తీతు పత్రిక. తర్వాత ఏంటి చెప్పండి? కాపరి ఎలా ఉండాలి? ఏ పత్రిక? ఫిలోమోన్ పత్రిక. అది సెట్టింగ్. ఇక నెక్స్ట్ మనకి హెబ్రీ పత్రిక వస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రోమా నుంచి ఫిలోమోన్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్, అన్యజనులకు రాయబడిన పత్రికలు. చాలా 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 ఇంపార్టెంట్. అది అన్యజనుల నుంచి నమ్ముకున్నవారు. ఈ తేడా తెలియట్లేదు క్రైస్తవ ప్రపంచానికి. బైబిల్ అంతా ఒకటే కదా అనుకుంటున్నారు, కానీ కాదు. దేవుడు అన్యజనులతో ఎలా మాట్లాడాడు, ఇశ్రాయేలుతో ఎలా మాట్లాడాడు, ఆ తేడా తెలిస్తే చాలా తేలిక అర్థమైందండి బైబిల్. అది తెలియకే చాలా గందరగోళ పడుతున్నారు. రోమా నుంచి ఎక్కడి వరకు? ఫిలోమోన్ వరకు ఆ 13 పత్రికలు అన్ని జనుల నుంచి నమ్ముకున్న వారికి రాయబడ్డాయి. అంటే ఎవరు? మనమే, మన గురించి రాయబడింది. ఇక హెబ్రీ నుంచి యోధా పత్రిక వరకు 8 బుక్స్ ఉన్నాయి. మీరు చెప్పగలరు, చెప్పండి ఎవరికి రాయబడ్డాయి? ఇశ్రాయేల్ నుంచి నమ్ముకున్న వారికి రాయబడ్డాయి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఈ పత్రికలు చదవాలంటే అన్ని జనులు కళ్ళజోడేసుకోవాలంట. ఏ పత్రికలు? రోమా నుంచి ఫిలోమోన్ వరకు. చాలా థ్యాంక్స్. ఓకే, హెబ్రీ నుంచి యోధా వరకు చదవాలంటే ఏ కళ్ళజోడు వేసుకోవాలి? యూదుల కళ్ళజోడు తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఈ 13 పత్రికలు అర్థం కావాలంటే నేను కర్నూలులోనే ఉన్నానని చదువుకోవాలి. అవి అర్థం కావాలంటే నేను యెరూషలేములో ఉన్నానని చదువుకోవాలి. ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారు? కర్నూలులో ఉన్నారా, యెరూషలేములో ఉన్నారా? చెప్పండి, ఎక్కడ ఉన్నారు? యెరూషలేములోనే. అందుకే ఆ పత్రికలు సాధారణంగా చెప్పబడ్డాయి, జనరల్గా చెప్పబడ్డాయి. కానీ ఒక ఆర్డర్ మనం చూద్దాం. గలతీ పత్రిక దయచేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 2వ అధ్యాయము 8-9 వచనాలు మీ బైబిల్ నోట్ చేసుకోండి. యాకోబు, కేఫా, యోహాను ఉందా? ఫస్ట్ ఎవరు? యాకోబు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఓకే, ఇక్కడ యాకోబు అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు. ఓకే, ఇంకా అపోస్తల కార్యం 12వ అధ్యాయంలోనే యాకోబు చనిపోయాడు, హత్య చేశారు. ఈయన యేసుప్రభు యొక్క సహోదరుడు, బ్రదర్. యేసుప్రభు వారికి 4 బ్రదర్స్, 2 సిస్టర్స్ ఉన్నారు. కనీసం 4+2 అట్లీస్ట్ 7 వాళ్ళు. అందులో పెద్దన్న ఎవరు? యాకోబు. యెరూషలేం సంఘంలో ఒక కీ పోస్ట్ లో ఉన్నాడు, కీలకమైన వ్యక్తి. 15వ అధ్యాయంలో యెరూషలేంలో గొప్ప మీటింగ్ జరిగినప్పుడు దానికి చైర్ పర్సన్ ఎవరంటే యాకోబు. మేబీ యేసుప్రభు బ్రదర్ కాబట్టి ఆయనకి ఆ ప్రాధాన్యత ఉంది. యాకోబు, తర్వాత కేఫా, తర్వాత యోహాను. అందుకే ఎగ్జాక్ట్గా యాకోబు పత్రిక, పేతురు పత్రికలు, యోహాను పత్రికలు ఆర్డర్లో పెట్టబడ్డాయి. దయచేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ హెబ్రీ తర్వాత ఏముంది? యాకోబు, పేతురు రాసిన 1వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. ఓకే, అర్థమవుతుంది బ్రదర్స్? ఎక్కడ దేవుడు తన ఆర్డర్ని చేంజ్ చేయలేదు. యాకోబు, పేతురు, యోహాను జనరల్గా చెప్పారు, ఒక థీమ్ మీద కాదు. అపోస్తలుడైన పౌలేమో సబ్జెక్టివ్ అంటారు, ఒక థీమ్ మీద, ఒక అంశం మీద. పేతురు, యోహాను, యాకోబులు జనరల్గా చెప్పారు. అందుకే వాటికి స్పష్టమైన క్రమము లేదు. వాటిని ఏమంటారు? సాధారణ పత్రికలు అంటారు. ఓకే బ్రదర్, ఏమంటారు? సాధారణ పత్రికలు. యోధా పత్రిక వచ్చాం మనం ఇప్పుడు. అది లాస్ట్ ఎపిసోడ్ కదా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. ఈ యోధా గారు ఎవరో మనకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరొక సహోదరుడు. ఈయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. యోధా పత్రిక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరముతో స్టార్ట్ అవుతుంది, కనికరముతో ముగించబడుతుంది. అయితే యోధా పత్రిక తిప్పితే మనకేం స్టార్ట్ అవుతుంది? ప్రకటన గ్రంథం. సేమ్ అది కూడా అదే రూల్. చూడండి, ప్రకటన గ్రంథం అనగానే మనందరికి ఏంటి? భయం. మీరు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చదవాలి అని ఆలోచించారనుకోండి, ఈ 2 రోజుల్లో ప్రకటన గ్రంథం చదవాలి అని ప్లాన్ చేయండి, మీరు చదవలేరు.
ఏదో ఒకటి ఏమొస్తాయి, ఆటంకాలు వస్తాయి. జనరల్ ఎక్కడైనా సరే ప్రకటన గ్రంథం చదవాలన్నప్పుడు, ధ్యానించాలన్నప్పుడు, ఏదైనా బుక్ రాయాలన్నప్పుడు చాలా టైం పట్టిద్ది, కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ బుక్ కాబట్టి దానిలో సాతాను యొక్క ముగింపు అన్నీ ఉండే కాబట్టి వాడికి ఇష్టం లేదు. కాబట్టి అవి తెలుసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జనరల్గా ప్రకటన గ్రంథం అనగానే మనకి భయం, సీరియస్ కదా, ర్యాత్. కానీ ఈ పుస్తకం కృపతో స్టార్ట్ అవుతుంది, కృపతో ముగించబడుతుంది. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1:5 యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. 22వ అధ్యాయం 21 వచ్చింది. ప్రభు అయిన యేసు కృప మీకు తోడై ఉండును. కృపతో స్టార్ట్ అవుతుంది, చెప్పండి, కృపతో ముగించబడుతుంది. ప్రకటన గ్రంథం మనకి భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటి అంటే మనం కృపను పొందాం, రక్షించబడ్డాం, మనకు అదేం భయం కల్పించదు. 1:7 చదవండి. 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రం ఆయనను చూచును. 22:7 చూడండి. నేను త్వరగా వచ్చుచున్నా. సో స్టార్టింగ్ పేజ్ ఇస్ కమింగ్, ఎండింగ్ పేజ్ చెప్పండి ఇస్ కమింగ్. 22వ అధ్యాయము ఇంకొక చోట 3 సార్లు ఉంటుంది, 3 times మాట చూడొచ్చు. 7వ వచనం నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం త్వరగా వచ్చుచున్నాను. 20వ వచనం నేను వచ్చుచున్నాను, కమింగ్. ఫస్ట్ చాప్టర్ ఆయన వచ్చుచున్నాడు. ఒక మంచి క్లూ మీకు ఇస్తాను. నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు సంఘము కొరకు వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు, మనుష్య కుమారుడు వస్తున్నాడు అన్నప్పుడు భూమి మీదకి వస్తున్నట్టు. డిఫరెన్స్ గమనించాలండి. చెప్పండి అమ్మ, ఏంటి? నేను వస్తున్నానంటే ఎవరి కొరకు? సంఘము కొరకు. ఆయన వస్తున్నాడు, మనుష్య కుమారుడు వస్తున్నాడు అంటే చెప్పండి, భూమి మీదకి రావటం. ఇది పెద్ద డిఫరెన్స్. 2 ఒకటే అంటే అనుకోకూడదండి. కన్ఫ్యూజన్లో ఉంటారు చాలా మంది. 2 ఒకటి కాదు, 2 వేరు వేరే. నేను వస్తున్నాను ఎవరి కొరకు? యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను వెళ్తున్నాను, నేను వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని పోతాను, నేను వచ్చే వరకు నీకు కలిగిందని గట్టిగా పట్టుకో. నేనంటే చెప్పండి దేనికోసం? చర్చ్. ఆయన వస్తున్నాడు. ఆయన రావటం అనేది బ్యాడ్ న్యూస్. చూడండి ప్రకటన 1:7 ఆయన మేఘాడై వచ్చును, ప్రతి నేత్రం ఆయనను చూసును, భూజనులు అందరూ రొమ్ము కొట్టుకుంటారు. బ్యాడ్ న్యూస్. నేను వస్తున్నాను ఏంటి చెప్పండి? గుడ్ న్యూస్. సో ఇది కొత్త నిబంధన పుస్తకాల యొక్క సిరీస్. అందులో ఉన్న ప్రత్యేకతలు స్టెప్ బై స్టెప్ ఏమేమి తెలియజేస్తున్నాయి మనం అర్థం చేసుకుంటాం. ఒకటి మాత్రం వాస్తవం, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అంశాలే ఉంటాయి. యోహాను సువార్త 5:39 లేఖనాలను పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. దయచేసి చూడండి యోహాను సువార్త 5:39. నన్ను గురించి. లేఖనం అంటే ఏంటి బ్రదర్? ఎప్పుడైనా సరే క్రొత్త నిబంధనలో లేఖనము అంటే పాత నిబంధన అని అర్థం. గుర్తుపెట్టుకో, లేఖనం అంటే అర్థం ఏంటి? పాత నిబంధన. దాని మొత్తాన్ని సింపుల్గా ఏమంటారు? లేఖనం. 2 తిమోతి 3:16 ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును ప్రయోజనకరమై ఉన్నది. లేఖనం. 24వ అధ్యాయంలో లూకా సువార్త 27వ వచనం మోషేయు సమస్త ప్రవక్తలను మొదలు లేఖనములు అన్నిటిలో తన్ను గూర్చిన విషయాలు, ఆల్ స్క్రిప్చర్స్, లేఖనములు అన్నిటిలో ఆయన గురించి రాయబడింది. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నాడు ప్రభువారు. అలానే అదే 24వ అధ్యాయము 14 వచ్చింది. చదవండి 24:14 చదవండి బ్రదర్. 44 నన్ను గూర్చి రాయబడినవి, ఆల్ స్క్రిప్చర్స్ నన్ను గూర్చి రాయబడినవి. సో క్లోజింగ్ వచ్చాము సెషన్ లో. సో జెనసిస్ టు రెవల్యూషన్ యేసుక్రీస్తుని గూర్చిన అంశాలు ఉన్నాయి, ఆయన గూర్చిన సంగతులు. మొదటి 5 పుస్తకాల్లో యేసు ప్రభువుకు సంబంధించిన నీడలు ఉన్నాయి. 4 షాడోస్. నోట్ చేసుకోండి, మనం ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువును గూర్చిన నీడలు, పిక్చర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయం ఎగ్జాక్ట్ గా మోరియా అనే మాట 2 చోట్ల బైబిల్లో ఉంది. మోరియా. ఒకటి ఆదికాండం 2వ అధ్యాయము, 2వది దినవృత్తాంతాల 2వ గ్రంథం. దయచేసి చూడండి 22 దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మోరియా పర్వతం. 2 ప్లేసుల్లో మోరియా అనే మాట ఉంది. ఎక్కడెక్కడ? ఆదికాండం 22వ అధ్యాయము. 2వది ఎక్కడ? మోరియా పర్వతం మీద 2 కార్యాలు జరిగాయి. ఒకటి ఇస్సాకు బలి చేయబడ్డాడు, 2వది మందిరం కట్టబడింది. మోరియా అంటే అర్థము ప్రీమియర్ షో, ముందుగా చూపించుట. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవాయే చూసుకొనును. మోరియా ముందుగా చూపించటం, ప్రీమియర్ షో. ప్రీమియర్ షో అంటే ఏంటి? పిక్చర్ రిలీజ్ కాకముందే చూడటాన్ని ఏమంటారండి? ప్రీమియర్ షో. దేవుడు ముందుగానే ప్రీమియర్ షో చేశాడు. మోరియా పర్వతం మీద అబ్రహాము కుమారుడు, సన్ ఆఫ్ అబ్రహాం, క్రూసిఫైడ్. యేసు ప్రభువు సిలువ వేయబడిన
కల్వరి కొండ మోరియా పర్వత శ్రేణిలో ఒకటి, రేంజ్ ఆఫ్ సిరీస్, అందులో ఒక పార్ట్. ఎగ్జాక్ట్ ప్లేస్ కాకపోయినా ఒక పార్ట్. కాబట్టి అనేకమైన 4 షాడోస్ ఉన్నాయి. బలులు, దివ్యకాండం అంతా బలులు ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఆ 5 బుక్స్ లేకపోతే హిస్టారికల్ బుక్స్ అన్నిటిలో 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్, ఆయన గురించి నీడలు ఉన్నాయి. సంసోనులో, యెహోషువలో, మోషేలో, వ్యక్తుల్లో పిక్చర్స్ రూపంగా అనేకమైన మనం చూడొచ్చు కదా. ఆ మోషే ఎగ్జాంపుల్ తీసుకోండి. మోషే కన్యక కుమారుడు అయ్యాడు. ఇశ్రాయేలుని విడిపించడానికి కన్యక కుమారుడు అయ్యాడు. ఫరో కుమార్తె మోషేని పెంచుకుంది కదా, ఆమెకు పెళ్లి కాకుండానే తల్లి అయిపోయింది. ఎవరికి? ఆమెకు పెళ్లి కాలేదు, కానీ ఏమైపోయింది చెప్పండి? తల్లి అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మోషేని ఏమనాలి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనాల్సిందే. అనకపోతే ఏమంటుంది? ఏం చేసిద్దామే? కన్యక కుమారుడుగా చాలామనయ్యాడు. మరి యేసుప్రభు అయితే కన్యకకు జన్మించాడు. సర్వమానవాన్ని విడిపించడానికి వచ్చిన వాడు ఏమయ్యాడు? కన్యకకు జన్మించాడు. అట్లా ఎన్నో హిస్టారికల్ బుక్స్లో 4 షాడోస్. తర్వాత కీర్తనలు, యోబు కీర్తనలు, ప్రసంగి, పరమగీతంలో ఫీలింగ్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభువును గురించిన అనేకమైన అనుభవాలు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి, నా నాలుక నా దావుడును అంటుకున్నది, నా కొరకు అంగీలు నా చీట్లు వేసుకున్నారు, నిర్హేతంగా నన్ను ద్వేషించారు. ఫీలింగ్స్. ఇక ప్రవక్తల గ్రంథాలు యెషయా నుంచి మలాకి వరకు 4 టెల్లింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎక్కడ పడుతాడు? ముఖ్యంగా యెషయా గ్రంథం 53 అధ్యాయం ఆయన సిలువను గురించి ఎగ్జాక్ట్గా దించబడింది. ప్రవక్తల గ్రంథాలు ఏమున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు. ఇదిగో నీ రాజు దీనుడై గాడిద పిల్లను మీద ఎక్కి వస్తాడు. సో పాత నిబంధనలో 3 భాగాలు. ఒకటి ఏం చెప్పండి? 4 షాడోస్, చరిత్ర గ్రంథాలు. మధ్య భాగాలు చెప్పండి. మధ్య భాగాలు ఏంటి? దాంట్లో ఏముంది? యేసు ప్రభు యొక్క ఫీలింగ్స్, అనుభవాలు. ప్రవక్తల గ్రంథాలు చెప్పండి 4 టెల్లింగ్స్. ఇప్పుడు సువార్తలకు వచ్చాము. సువార్తలు ఏమై ఉంటాయి? ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే నేను క్లోజ్ చేయను. చరిత్ర గ్రంథాలు 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్. మధ్య భాగాలు ఫీలింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రవక్తల గ్రంథాలు 4 టెల్లింగ్స్ ఆఫ్ క్రైస్ట్. సువార్తలు ఏమై ఉంటాయి? ఎన్ని గంటలైనా పర్మిషన్ తీసుకుంటా, మీరు చెప్పాలి. ఓకే, 4 సువార్తలు ఏమై ఉంటాయి? అంతకుముందు చెప్పేశాను 3, అందులో అనుమానం లేదు. ఈ 4 ఏమై ఉంటాయి బ్రదర్? ఓకే, నెక్స్ట్ 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్, ఫీలింగ్స్ ఆఫ్ క్రైస్ట్, 4 టెల్లింగ్స్ ఆఫ్ క్రైస్ట్, ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువును గురించిన నిజాలు, యేసు ప్రభువును గురించిన రియాలిటీ, యేసు ప్రభువును గురించిన వాస్తవాలు చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఆయన జననం మొదలుకొని ఆయన ఆరోహణం వరకు, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టీ, బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండేది మొదలుకొని పరలోకాన్ని ఆరోహణం అయ్యే వరకు ఫ్యాక్ట్స్. అది ఎంతో శ్రేష్టమైనది. ఇక అపోస్తల కార్యం పత్రికల్లో ఫ్రూట్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన చనిపోయి తిరిగి రావడం ద్వారా సేమ్ టు సేమ్ ఆయనకు లాంటి ఫ్రూట్స్ ఈ లోకంలో వచ్చింది. యేసు అన్నాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు అది ఏమైంది? విస్తారంగా ఫలం. యెరూషలేం, యోదయ, సమరయ, బూదిగంతాల, కర్నూలు, ఫ్రూట్స్ ఆఫ్ క్రైస్ట్. పట్టణ గ్రంథం, ఫైనాలిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ముగింపు ఎలా ఉండబోతుంది? జెనసిస్ టు రెవల్యూషన్ ఆయన గురించిన సంగతులు ఉన్నాయి. ఆయన గురించిన సంగతులు స్టడీ చేయండి. ఆయన గురించిన సంగతులతో నింపబడండి. గ్రేట్ చేంజ్ మనకు కనపడు. అందుకే భక్తుడు అన్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, ఎవరు? క్రీస్తే ఆయన హెచ్చించబడవలసింది, నేను తగ్గించబడాల్సింది. క్రైస్ట్ గురించి స్టడీ చేయండి. ఒక టాపిక్గా మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో 4 గాస్పెల్స్ యొక్క రివ్యూ మనం చూస్తాము. తర్వాత యేసుప్రభు జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నారు. ఒకటే, ఎప్పుడైనా సరే దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే ఒక చిన్న సీక్రెట్, మనం తెలుసుకున్న సత్యాలు ఇతరులకు పంచుకుంటే చాలు. నేను బ్రదర్ పాల్ దాదాపుగా 12-13 ఇయర్స్ నుంచి కలిసి ఉంటాను. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాం బైక్ మీద, అటు ఇటు. ఎప్పుడు వెళ్ళినా కూడా పలానా ఎట్లా ఉంది బైబిల్లో, పలానా వాక్యం ఎలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఏదైనా చదివితే నాకు చెప్పేవాడు, నేను చదివితే తనకు చెప్పేవాడు. సో మీ వరకే ఉంచుకోకుండా ఏం చేయాలి? మీ మిస్సెస్తో షేర్ చేసుకోండి, బ్రదర్స్తో షేర్ చేసుకోండి. అలా ఉంది బైబిల్ అన్నప్పుడు మీరు చాలా చేంజ్ కలపడదు. ఆయన గురించిన సంగతులు చాలా శ్రేష్టమైనవి. కాబట్టి ఈ సెషన్లో మనం యేసు ప్రభువును గురించిన యొక్క అమరికలు, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 5 minutes డౌట్ సెషన్. నాకు అర్థం కాలేదంటే చెప్తాను, ఎందుకంటే ఇది కాలేజ్, ఇది స్టడీ కాబట్టి వీ హ్యావ్ దట్ లిబర్టీ. 4 షాడోస్, నీడలు. చాలా వాక్యాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము ఛాయ అనే మాట కదా, కొలసీ పత్రికలో ఉంది, హెబ్రీ పత్రికలో ఉంది. కనీసం 3 ప్లేసెస్లో ఆ మాట ఉంది. అవి రాబోవు ఛాయలే కానీ నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. 4 షాడోస్ అట్లా చాలా ఉన్నాయి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఎక్కువగా యేసు ప్రభువును గురించిన అనేకమైన 4 షాడోస్ ఉన్నాయి. అనేక ఛాయలు ఉన్నాయి. బలులు ముగించబడ్డాయి, ఎన్నో సమాప్తం చేయబడ్డాయి. ఉదాహరణకి యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు దేవాలయపు తెర చినిగిపోయింది. సో ఆవరణము, పరిశుద్ధ స్థలం, ఏంటి? అతి మధ్య ఏముంటుంది? డివైడ్ చేసేది
తెర చినిగిపోయింది కాబట్టి ఇప్పుడు నో స్పెషల్ ప్లేస్. ఇది పులిపిట్ స్పెషల్ ప్లేస్ కాదు. కొంతమందికి లోదరన్న వాళ్ళకి స్పెషల్ ప్లేస్, ఎవరిని ఎక్కనీరు. వాక్యం చెప్పడానికి హైట్గా ఉండటం కొరకు పెట్టాం అంతవరకే, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ స్పెషల్ ప్లేస్. ప్రధాన యాజకుడు వస్త్రాలు చించుకున్నాడు లేదా? సో ఏమైపోయింది? అంగీలు క్లోజ్ అయిపోయినాయి. స్పెషల్ అంగీలు లేవు ఇప్పుడు మనకి. పాత నిబంధనలు ఏమున్నాయి? ప్రధాన యాజకుడికి ఏమున్నాయి? అంగీలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఏమవుతున్నాయి చెప్పండి? క్లోజ్. ఇది ఆఖరి పస్కా. ఏం క్లోజ్ అయిపోయినాయి? పండగలు క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న అనేకమైన వాటికి ముగింపు, ఎండ్ ఆఫ్ ద లా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది 4 షాడోస్. ఓకే, ఏమన్నా డౌట్ బ్రదర్? మీకేముందా బ్రదర్? ప్రవచనం 4 టెల్లింగ్స్ అంటే ప్రవచనాలు, యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు. మేకా గారు చెప్పాడు బెత్లెహేములో జన్మిస్తాడని. యెషయా గారు చెప్పాడు మనకు శిశువు అనుగ్రహింపబడెను, కన్యక గర్భంలో పుడతాడు. 7వ అధ్యాయం 14 వచ్చింది. అట్లా మేకప్ దాదాపుగా ప్రతి ప్రవక్తల గ్రంథంలో ఏదో ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏమన్నాయి? ప్రవచనం. అందుకే ప్రభు వారు చెప్పాడు కీర్తనలోను, మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథంలోను తన్ను గూర్చిన లేఖన భావాలు. సువార్తలు మాత్రం ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభువును గూర్చిన రియాలిటీ. ఎక్కడుంది? 4 సువార్తల్లో. ఓకే, దేవుడి వాక్యాన్ని దీవించును గాక.